ఒకప్పుడు ఎన్డీఏ యూపీఏ కూటముల మధ్య పోటీ 2014లో 2019లో ఈ దఫా ఐఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏ. ఐఎన్డీఏ అనే కూటమిగా పేరు మార్చినందుకు గాను యూపీఏ దాంట్లో కొత్తగా 5 పార్టీలు వచ్చి చేరినాయి. సిపిఐ సిపిఎంలకు తోడుగా సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి శివసేన బయటికి వెళ్ళిపోయింది, అట్లాగే తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు తెలుగుదేశం వస్తానంటే ఇంకా చేర్చుకోలేదు, అదనంగా వచ్చింది జనసేన మాత్రమే. మరొక వైపున ఇప్పుడు పునరేకీకరణ ఏమైనా జరుగుతుంది, ఎందుకంటే దేశవ్యాప్తంగా 485 నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అభ్యర్థినే పెట్టాలని విపక్షాలన్నీ కలిపి కూర్చుని నిర్ణయం తీసుకుంటున్నటువంటి దశలో తాము కూడా ఎత్తుకి పై ఎత్తు వేస్తుందా. లేటెస్ట్గా చూస్తే దక్షిణాది ప్రాంతాల్లో జేడీఎస్తో కర్ణాటకలో గతంలో విడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఒప్పందం కుదుర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో తెలియదు. బట్ మహారాష్ట్రలో వచ్చేటప్పటికి ఉద్ధవ్ ఠాక్రే రావడానికి సిద్ధపడుతున్నాడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే లేని శివసేనతో ఆల్రెడీ పొత్తులోనే ఉంది. అట్లాగే శరద్ పవార్ పక్కన పెట్టిన శరద్ పవార్ మేనళ్ళు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అయితే బీహార్లో మాత్రం జేడీయూ నితీష్ కుమార్ బ్యాచ్ మళ్ళీ వచ్చి చేరడానికి సిద్ధపడుతుంది, ఫిబ్రవరిలో చేరుతారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది జరిగిందంటే భారతీయ జనతా పార్టీ వెనక ముందు ఆడుతున్నట్టే, ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.